మనం కష్టపడే వరకు ఫ్యూచర్లో మనకి ఎంత మటుకు అవసరం అవుతుంది, దాన్ని బట్టి మనం ఎంత బెనిఫిట్ పొందుతాం, మనం ఫ్యూచర్లో మనకి ఏంటి బెనిఫిట్. నా గురించి చెప్పాలంటే నేను 6th క్లాస్లో చదివి 6th క్లాస్ నుంచి స్టడీని అయితే ఆపేసిన తర్వాత చాలా ఇబ్బందులు అయితే పడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే మన ఫ్యాషన్ అయితే మనకు తెలియదు. మన ఫ్యాషన్ అయితే తెలుసుకుంటే మనం అయితే ఖాళీగా అయితే ఉండము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యాషన్ గురించి అయితే మనం తెలుసుకోవాలి. మన ఫ్యాషన్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయగలం, అదైతే ఫస్ట్ అయితే దాని గురించి అయితే మనం తెలుసుకోవాలి. ఫ్యాషన్ గురించి మనం ఎలా తెలుసుకోవాలంటే మన ఫ్యాషన్ వచ్చేసరికి అది చిన్న వయసులో అయితే 8 ఏళ్ళు 9 ఏళ్ళ వయసులో మనం అయితే ఏదైతే ఎక్కువ ఇష్టపడతామో అదే మన ఫ్యాషను. దాన్ని అయితే మనం కనుక్కుంటే ఫస్ట్ మన ఫ్యాషన్ అయితే తెలుస్తుంది. చాలామందికి అయితే వాళ్ళ ఫ్యాషన్ అయితే తెలియదు, వాళ్ళ లైఫ్ ఏంటో కూడా తెలియదు. జాబ్ చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, అంతేగాని వాళ్ళ లైఫ్ ఏంటో అయితే తెలీదు. మనం ఒక దాంట్లో వర్క్ చేస్తున్నాం, కానీ అది మనకి ఎంత నచ్చుతుంది, అసలు ఆ వర్క్ చేసిన తర్వాత మనకి ఏంటి బెనిఫిట్, మనం దానివల్ల ఏంటి నేర్చుకుంటున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాలి. అయితే వర్క్ చేయడానికి మనకి ఇష్టం ఉందా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. మనం చేసే పని బట్టి మనం ఫ్యూచర్లో ఎంత మటుకు బతకగలం, ఆ వరకు మనకి ఎంత మటుకు మనకి బెనిఫిట్, దానివల్ల మనం ఏం నేర్చుకుంటాం ఫ్యూచర్లోన, మనం చేసే వర్క్ మనం నచ్చుతుందా లేదా ప్రెజర్తో ఏమైనా వర్క్ చేస్తున్నామా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. నిజంగా నేను ఏం చేయగలను, నాకు ఏం చేయాలనిపిస్తుంది, నేను చేసే పని కరెక్టేనా, నిన్ను నువ్వు నమ్మట్లేదు, ఈ సమాజం ఎలా నమ్ముతుంది నిన్నే నువ్వు నమ్మకపోతే ఈ సమాజం ఎలా నమ్ముతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు నమ్ము, తర్వాత సమాజం అంతా నిన్ను నమ్ముతుంది. అయితే జాబ్ చేశాను, అలాగే అగ్రికల్చర్ ఫార్మింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను, చాలా నేర్చుకున్నాను ఈ లైఫ్లోన. జీవితానికి వచ్చేసరికి నేను టెక్నికల్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ టెక్నికల్లో నేను సైన్స్లో సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను.